ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. ఎప్పుడైతే మనం హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తామో ఒక బకెట్ అరే అనేది క్రియేట్ అవుతుంది. దాని యొక్క డిఫాల్ట్ సైజ్ 16 0 to 15. ప్రతి బకెట్లో మొదట ఎంట్రీ ఉండవు కాబట్టి నల్గా సూచిస్తుంది. డిఫాల్ట్ గా లోడ్ ఫ్యాక్టర్ అనేది 0.75 గా ఉంటుంది. అంటే 75% ఎప్పుడైతే బకెట్స్ ఫుల్ అవుతాయో అప్పుడు మ్యాప్ అనేది రీహాషింగ్ రీసైజ్ అనేది యూజ్ చేస్తుంది. కీ వాల్యూ పేజ్ ని ఎప్పుడైతే మనము యాడ్ చేయడానికి ట్రై చేస్తామో హ్యాష్ కోడ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అయిన తర్వాత n-1 అండ్ హ్యాష్ అనే ఫార్ములాతో బకెట్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒకసారి బకెట్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అందులో వాల్యూస్ అనేది ఉంచడం జరుగుతుంది. ఈ వాల్యూస్ ని స్టోర్ చేసేటప్పుడు సేమ్ బకెట్ ఇండెక్స్ రెండు కీస్ కి మ్యాప్ అయ్యాయి అనుకోండి, దాన్ని హ్యాష్ కొలిజన్ అని అంటాం. ఈ హ్యాష్ కొలిజన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. జావా 8 కి ముందు, జావా 8 తర్వాత. ఈ హ్యాష్ కొలిజన్ ఎలా ఏర్పడుతుంది అంటే రెండు కీలు ఒకటే బకెట్ ఇండెక్స్ కి మ్యాప్ అవ్వడం ద్వారా ఈ హ్యాష్ కొలిజన్ అనేది జరుగుతుంది. హ్యాష్ కొలిజన్ ఏర్పడగానే ఏమవుతుంది, డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ ద్వారా ఫస్ట్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కీని ఇప్పుడు న్యూగా ఎంటర్ చేసేటువంటి కీ రెండు సేమా కాదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ సేమ్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు న్యూగా ఎంటర్ చేసేటువంటి వాల్యూని అప్డేట్ చేస్తుంది. ఒకవేళ సేమ్ గా లేదనుకోండి, నెక్స్ట్ నోడ్ కు అదే బకెట్ ఇండెక్స్ లో నెక్స్ట్ నోడ్ యాడ్ చేస్తుంది. లింక్ లిస్ట్ లో ఎంట్రీ స్టోర్ చేసిన విధంగా ప్రతి నోడ్ లో కీ వాల్యూ మరియు నెక్స్ట్ ఎంట్రీ యొక్క రిఫరెన్స్ ఉంటుంది. జావా 8 మరియు జావా 8 తర్వాత ఎలాంటి ఫీచర్ వచ్చిందంటే ఎప్పుడైతే బకెట్లో ఉండేటువంటి ఎంట్రీలు 8 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లింక్ లిస్ట్ రెడ్ బ్లాక్ గా మారి టైం కాంప్లెక్సిటీని O నుండి O